श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుని స్థాపించవచ్చు అని బుట్టి మనసు కనిపించింది, స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభింపబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరం ఏముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాల్ను దేవాలయంగా రూపొందించాలని బాపు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతిని ఇస్తేనే నిస్సంశయంగా అలా చేయొచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దామని చెప్పాడు. బాబా వ్యాహ్యాళికి వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామరావు ఏమని అడిగాడంటే, దేవా, హాలులో 2 గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన శ్రీ కృష్ణమూర్తి స్థాపిద్దామని బాపు సాహెబ్ అంటున్నాడు.
మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం రెండూ వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలు విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండటానికి వస్తాం. బాబా బంగ్లాకు దృష్టి సారించి, బంగ్లా పూర్తయ్యాక మన కోసమే ఉంచుకుందాం. మనమందరం ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరం ప్రేమగా కౌగిలించుకుని ఆడుకుందాం, సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దామని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయని తెచ్చుకోవటనా అని అడిగాడు. కొట్టు కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయని తెచ్చుకొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి, మురళీధరునికి నలుచదర వరకు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కుమిలిపోయారు. బాబు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరికి ఏమవుతుందో? మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని ఛేదిస్తే ఇక ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధరుడు ఎందుకు అని బుట్టికి దుఃఖం. కానీ తర్వాత కర్మధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెడలిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపించబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం, బుట్టి యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించడం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడ్ సాయినాథునికి శరణుజొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను విడువడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తుంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ వక్త కథనం సాయి సమర్థులైనప్పుడు హేమాడెవరు? ఊరికే పేరుకు మాత్రమే. తర్వాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచింపబడే దాని గురించిన ఆలోచన వాళ్ళెందుకు? స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్తి హేమాడు పంతవిరచితమైన శ్రీ సాయి సమర్థ సత్యత్వంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణమును 39వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 40వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని, పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణము శక్తిపాతం చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మ వస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ నా అనే భేద బుద్ధి లేకుండా వారికి అనన్య శరణజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయాన్ని హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు. నదీ సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణు చొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జై జై దీనదయాళు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడిలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగల పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనస్సు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణము. పాతకాలను దహింపవేసే వారి లీలలను వర్షించాలని నాకు ప్రబలమైన సంకల్పం.
సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీద కంటే భక్తునిపై ప్రేమ. కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టము. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యత్తోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దాన్ని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయిలీలా మాసపత్రికలో నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయే. వారే నా బుద్ధి తాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమట్ తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవవద్దని, గుణదోషాలు నా కంటగట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల విచిత్రమైన రంగురంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. క్రొత్త కథా విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాత అధ్యాయంలో స్మరణకు వచ్చిన దాన్ని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్మరించిన దాన్ని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషము. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడిలో వ్యవహరిస్తున్న వారు త్రికాలాలలో సంచరిస్తుంటారు, త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయాల్లోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాల యందు నిష్ఠగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవు అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్ఠగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతార్థుడవుతాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. దహన్ నుండి అక్కడికి అంత దూరం స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబూసాహెబ్ జోగు ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తిగా చేసేలా చూడండి అని జోగు ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రము కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి. సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినంతటినీ జోగు దేవుకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినము. బాబా ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడూ అరుదుగా వెళుతుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహతా, రూయి లేక నీమ్గాంకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు.
దహన్లో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్చ మాత్రంతో స్వచ్ఛంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిరచరాలలో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహన్ రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు జై. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసము వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టరు అతనితో ఊరిలోనికి వెడితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. అక్కడున్న మామలేదార్తో మీ అభిప్రాయాన్ని చెబితే సేట్లు షావుకారులు కలిసి సహాయపడతారు. మామలేదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు. ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయము చెప్పారు. అలా స్టేషన్ మాస్టరు లోపల చెబుతున్నప్పుడు బయట గుర్రమకాలు డెక్కలు చప్పుడైంది. మామలేదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ను కలుసుకోవటానికి గదిలోనికి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మామలేదారు ఇక్కడికే వచ్చారు. మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశారు అని మాస్టారు చెప్పారు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామలేదారుతో మనవి చేశాడు. తరువాత ఆ ఇద్దరు బయటికి వచ్చి అక్కడే ఒక పెట్టెపైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మ కార్యము మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైనా నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేను బికారిని. గోవుల క్షుద్బాధను నివారించటానికి ప్రజలిళ్లకు గడప గడపకు తిరిగే వాణ్ణి. మీరు సిఫారసుగా ఒక మాట చెబితే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదము, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలు విని మామలేదారైన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతము వేరో పని కోసము చందాలు వసూలుకు పూనుకున్నాము. దీనులపై దయగల రావు సాహెబ్ నరోత్తమ సేటు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడది చెప్పండి. ఈ సమయము మీకు ఉపయోగకరం కాదు. తర్వాత చూద్దాము. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదని చెప్పాడు. సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా దహనుకు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీలు పరాంజపే ఇల్లు. అక్కడే టాంగా నాపి దిగాడు. సన్యాసి బండి దిగడము దేవు చూచాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెల అన్నా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మర్చిపోయాడా ఏమి అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు అయ్యాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ. బ్రాహ్మణులు భోజనము ఆరంభించే సమయము. దేవు ఇంట్లో హడావిడినంతా చూచిన సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి అన్నాడు. దేవు చాలా సంతోషము. ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి. భోజన సమయం అప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు. ఎప్పుడు రావాలి? మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తామని సన్యాసి అన్నాడు.
12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో ఇద్దరిని కూడా వెంటబెట్టుకొని తనంతట తానే వచ్చాడు. కానీ అతడు పూర్వము చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకొని పోవటం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతనికి బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరాపోసనము శుద్ధాచమనము చేసి సుగంధభరితమైన శీతల దాకాన్ని తాగి పళ్ళను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తరువాత శిష్టాచారము ప్రకారము గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలు దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయం అప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోంచేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షములో వడ్డించిన దేవు మనసులో సంశయము. బాబా వచ్చినట్లుగా నిదర్శనం ఏమిటని జోగుని అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడకు తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారని బాబా మాట అబద్ధము కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదు. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురు చూశాను, కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు, కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. నేను స్వయంగా రావటానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణి తలిచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలిచాను, కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగా వృత్తానంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దానిని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరిచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతని అడుగు. నేను శారీరకంగా ఇక్కడ నుండి కదలలేదు, కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనము చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడనే వెళ్ళాను. మీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావటం చూచి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలగలేదు? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తానని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనము చేయలేదు చూడు. నా మాట నిలబెట్టుకోవటానికి నా ప్రాణం సైతము విడిచి చచ్చిపోతాను, కానీ నా నోట మాటలు ఎప్పుడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగ ఆనందానికి అవధుల్లేవు. నిజమే, బాబా వచనము వృధా కాదు, అది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతాన్ని సవిరంగా పెద్ద ఉత్తరము రాసి దేవుకు తెలియజేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. జోగు సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తరంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చీ చీ, నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంతో అనుకున్నాను. ఎంత సిగ్గుసేటు! కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావడం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు.
3-4 మాసాల వ్యవధి ఇచ్చాడు. తర్వాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేనెలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో 2 కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మరచిపోయాను. బాబాను ఆహ్వానించిన తరువాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కాదు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి 2తో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వం పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి 2తో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలు చేస్తారు. వారు భక్తుల గృహాలలోనూ కార్యాలను ప్రణాళికలను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలిచిన దాన్ని ఇస్తుంది. కల్పవృక్షం మనసు కల్పించిన దాన్ని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వాన్ని ప్రసాదిస్తుంది. గురుదేవుల అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కొక్కసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒక్కొక్కప్పుడు చిత్రపటం రూపంలో, ఒకప్పుడు పార్థివ శరీరంతోనూ, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతు లేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము, అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాధారణంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథాశ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం. అయితే అన్నింటికీ శ్రవణమే ఆధారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం. అయితే ఈ అన్నిటికీ శ్రవణమే ఆధారం. అదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భావాన్ని తరించడం ఖాయం. క్రీస్తు శకం 1917వ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణిమ నాడు శయ్యపై నిద్రిస్తూ ఉండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొల్పి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేల్కోవడం అదంతా కూడా స్వప్నమే. కారణం, నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్నాను. వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ, ఒక పావుసేరు బియ్యం ఎక్కువ వండడం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలుకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను.
ఇదంతా శ్రద్ధ, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన, అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోలీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువ వండడానికి నీకేం శ్రమ? నీకేం పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయియే అని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతుర్లు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపై కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్దరిని ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగేరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకొని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరే వారెవరూ రాలేదు. అన్ని పల్లెములలో నిండుగా రొట్టెలు, అన్నము, పప్పు అవి వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పల్లెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి, అవధ, బంధువు రావచ్చు అని ఎదురు చూస్తూ, అలా ఎంతసేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నం శుద్ధికి నేతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతూ ఉండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడ అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాలలో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు అలీ మహమ్మద్, రెండోవారు మౌలానా శిష్యుడు ఇస్ము ముజార్. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్నీ వడ్డించి ఉండడం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూసి అలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువును తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్పై ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ దగ్గర ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూసి నా శరీరం రోమాంచితమయ్యింది. గద్గ హృదయంతో వారి చరణాల యందు శిరస్సు ఉంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకుని వచ్చావని ఉత్సుకతతో అడగగా, ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైనా నిలబడకుండా ఇద్దరు, మేమిక వెళ్తాం, మీరు సుఖంగా
సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు. భక్తి ఉంటేనే భగవంతుడు అని అంటారు. మనకు భక్తి ఉందా? లేదు. అయినా ఈ సాయి మహారాజ్ దీనుల ఎడ దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు. అలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహత్యం అవగతమవుతాయి. ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూచాను. అవలియాలవి, మహాత్ములవి, సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి. అందులో ఎవరెవరి ఉన్నాయి అని వానిని చూడాలనిపించింది. అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది. పైగా వారు నా ఆరాధ్య దైవం. అసలే నాకు సాయి యందు అభిమానం. వారి పటం నా కళ్ళ ఎదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే వెలను చెల్లించాను. తర్వాత ఆ పటాన్ని ఇంటికి తీసుకుని వచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ. రోజూ ఆనందంగా దర్శనం చేసుకునేవాణ్ణి. మీకు ఫోటోను ఇచ్చిన 3 మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగాలేక నా బావమరిది వద్ద ఉండేవాణ్ణి. నూర్ మహమ్మద్ పీరుబాయి నాకు బావమరిది. నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది. ఆ అనారోగ్య పరిస్థితిలో నేను 3 నెలలు అతని వద్దే ఉన్నాను. ఆ 3 నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు. ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు. వీరందరివి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైన ఉండేవి. కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు. నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శని పట్టింది ఎందుకో. సృష్టించబడిన ప్రతి వస్తువు నశింపక తప్పదులా ఉంది. అటువంటి పరిస్థితిలో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. ఈ విషయంలోని పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని బాబా లీలలు స్థిరచరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది. బాబా అబ్దుల్ రెహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుసేన్ ధారియా అన్న వారి వద్ద ఉండేవి. అతడు ఆనొక ప్రతిని చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు. నేను దానిని నా బావమరిదికి ఇచ్చాను. ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రెహమాన్కు అంకితమైన వాడు. 8 ఏళ్ల వరకు పటం అని బల్ల సొరుగులో ఉంది. ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దానిని ముంబైలోని అంగడికి తీసుకుని వెళ్ళాడు. అబ్దుల్ రెహమాన్ నిలువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు. దానిని తీసుకుని వెళ్ళి వారికి బహుకరిస్తే వారు ప్రసన్నులవుతారని తలచాడు. అటువంటి మరిన్ని కాపీలను తీయించి ఆప్తులకు, మిత్రులకు పంచాడు. నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గోడకు తగిలించాను. తర్వాత నూర్ మహమ్మద్ అందమైన ఆ పటాన్ని అబ్దుల్ రెహమాన్ దర్బార్లో వారికి సమర్పించాలని అనుకున్నాడు. కానీ అతని మనసును తెలుసుకుని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రెహమాన్ అత్యంత కోపంతో అతనిని కొట్టాలని చూచాడు. అంతేకాదు అతనిని అవమానపరిచి అక్కడ నుండి తరిమివేశాడు. దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది. బాగా చింత పట్టుకుంది. దీనంగా ఉదాసీనతతో, బాధతో డబ్బుకు డబ్బు పోయింది, గురుకృప దూరమయ్యాను. గురుకృప పాత్రునైన నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచనారంభించాడు. ఇక ఈ సాధువు పటాలు ఇంట్లో ఉంచరాదు. వీని వలనే గురువు ప్రేమకు దూరమయ్యాను. అనవసరమైన ఈ పని ఎందుకు? ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపిస్తారు. నాకు హాని కూడా కలగవచ్చు. వానితో నాకు పని లేదు. ప్రతిమలను, పటాలను పూజించడం గురువుకు ఇష్టం లేదు. వారికి కోపాన్ని తెచ్చిన ఆ పటాల వలన నాకేం ప్రయోజనం? ఆ పటాలను తయారు చేయించడానికి చాలా డబ్బు ఖర్చయింది. అయినా ఇప్పుడు వానిని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆలోచించి నా బావమరిది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వానిని తీసుకుని నేరుగా హార్బర్కు వెళ్ళాడు. నేరుగా అపోలో బందర్ వద్దకు వెళ్ళి ఒక నావను అద్దెకు తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్ళి చివరకు వానిని నీటిలో వదిలివేశాడు. అంతటితో ఆగలేదు. బాంద్రాకు వచ్చి మరలా అదే పని మొదలుపెట్టాడు. ఆప్తులను, బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు. అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వానిని తిరిగి ఇవ్వాలి, ఎందుకంటే వానిని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు. నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి, సోదరి నుండి కూడా మొత్తం 6 పటాలను తీసుకున్నాడు.
తరువాత కోపంగా ఆ కాపీలను తీసుకుని వెళ్ళి బాంద్రా పట్టణం దగ్గర సముద్రం నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు. ఒక బెస్తవానిని పిలిచి పటాలన్నింటినీ అతనికిచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు. ఇప్పుడు నేను అతని ఇంట్లో రోగగ్రస్తుడనై ఉన్నాను. ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతడు నాకు బోధించాడు. వానినన్నిటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. నేను నా వ్యవహారాలను చూచుకుని నా గుమస్తాను పిలిపించి అతని చేతికి ఇంటి తాళం చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నింటినీ తెప్పించి నా బావమరిదికి అప్పగించాను. బావమరిది వెంటనే తోటమాలిని పిలిచి అతని ద్వారా వానిని ముంబై దేవాలయం వద్దనున్న సముద్ర జలంలో పడవేయించాడు. 2 మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాను. మీకు ఇచ్చిన బావా పటం ద్వారానికి ఎదురుగా గోడపై చక్కగా మునుపటి వలనే ఉండడం చూచి నేను చిక్కుతున్నయ్యాను. గుమస్తా అన్ని పటాలను తీసుకుని వచ్చాడు కదా, మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడ ఎలా ఉండిపోయింది నేను అనుకుని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారలో దాచి ఉంచాను. నా బావమరిది కళ్ళలో పడితే వెంటనే వెళ్ళి తన చేత్తో నీళ్ళలో ముంచేసి జలసమాధి చేస్తాడని అనిపించింది. ఆ పటాన్ని నా ఇంట్లో ఉంచరాదు. బావమరిది చూస్తే నీటిలో ముంచి వేస్తాడు. ఇతరులకు భక్తులకు గాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజోపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదో అని ఎంతో కాలం మనసులో ఆందోళన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది? తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అట్టి పెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ సతమతమవుతుంటే మౌలానా దర్బారుకు వెళ్తే ఇస్మాకు వృత్తాంతాన్నంతా తెలియజేయమని సాయియే నాకు చక్కని ఆలోచనను సూచించారు. నేను వెంటనే పీరు మౌలానా దర్బారుకు వెళ్ళి ముజువర్ ఇస్ముతో సాదరంగా విషయం అంతటినీ ఏకాంతంలో తెలియజేశాను. మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయులం ఆ రోజే నిశ్చయించుకున్నాం. ఈ సాయి సమర్థుని పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని, దానిని మీ వద్దనే ఉంచాలని, స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం. ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాం. అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండటం చూచి మేము వెంటనే తిరిగి వచ్చేసాం. ఇంత కథను వినటానికి అప్పుడు మీకు తీరిక లేదు. సావధానంగా చెప్పవచ్చని నేను వచ్చేశాను. ఇవాళ రేపు అని అనుకుంటూ మొత్తం 9 ఏళ్లు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం. గతించిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాం. మీ 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 వింత స్వప్నం గురించి మీరు చెప్పారు. ఇది నా అపూర్వ కథలో సంబంధం కలిగి ఉంది. నిజంగా ఈ లీల అద్భుతమైనది కదూ. ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులై వినండి. ప్రేమికులైన భక్తులను బాబా అత్యంత ప్రేమతో ఎలా చూసేవారు? పరమార్థమందు నిజమైన శ్రద్ధ గలవారి యందు బాబాకు చాలా అభిమానం. అట్టి వారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఈ విషయంలోని మధురమైన అనుభవం బాలాసాహెబ్ దేవ్ కోరికను తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతనికి భక్తిని ప్రసాదించారు. పగలు ఉద్యోగం చేయకపోతే దేవుకు జీవనం గడవదు. కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకు ఉండాలి? ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని దేవు కోరిక. కానీ ఏదో ఒక విఘ్నం వలన అతనికి అది సాధ్యం కాలేదు. ప్రతిరోజు నియమంగా భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని పఠించినట్లే జ్ఞానేశ్వరిని కూడా ఏ అంతరాయం లేకుండా పఠించలేకపోయేవాడు. ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు గాని జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరలేదు. ఒకసారి దేవు 3 మాసాలు సెలవు తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి పౌండులోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అక్కడ ఇతర కార్యాలు జరిగాయి. నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు కానీ జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు. జ్ఞానేశ్వరిని చేతిలోకి తీసుకోగానే మనసులోని వికల్పాల వలన ఊరకే పైపైన పఠించడమే గాని హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు.
ఎంతగా తప్పించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు. ప్రతిరోజు నియమంగా 5 శ్లోకాలనైనా పఠించలేకపోయేవాడు. ప్రతిదినం 5 శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అది కూడా నియమంగా చదవడం అతనికి సాధ్యం కాలేదు. అందువలన సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయం ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదవటానికి ఉపక్రమిస్తానని అనుకున్నాడు. అలా సాయి చరణాల యందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరిని చదువుతానని కృత నిశ్చయంతో ఉన్నాడు. మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని సోదరిని వెంట పెట్టుకుని గురు పూజా వైభవాన్ని చూడడానికి షిరిడీ వచ్చాడు. మీరు నిత్యం జ్ఞానేశ్వరిని ఎందుకు పఠించరు అని అతనిని జోగు ప్రశ్నించాడు. అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి. జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు చాలా కోరిక, కానీ అది సిద్ధించడం లేదు. ఇక బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను. అప్పుడు జోగు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకుని వచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారు చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు. నాకు అటువంటి యుక్తి అవసరం లేదు. నా మనసు బాబాకు తెలుసు. నా కోరికను ఎందుకు తీర్చరు? స్పష్టంగా చదువు అని వారే చెబుతారు అని అన్నాను. సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవు వారికి ₹1 సమర్పించాడు. బాబా ఒక్కటే ఎందుకు, 20 తీసుకురా అని అతనికి చెప్పారు. దేవు ₹20 తెచ్చి ఇచ్చాడు. రాత్రి బాలక్రామ్ కలిసినప్పుడు దేవు అతనిని బాబా కృపని ఎలా పొందావు అని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు. దేవు ఆరతి ముగిసిన తరువాత నీకు మొత్తం చెప్తానని అతడు మాటివ్వగా దేవు సరే అని అన్నాడు. 2వ రోజు దేవు మరలా మసీదుకి బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని ₹20 అడిగారు. దేవు సంతోషంగా ఇచ్చాడు. అక్కడ చాలా జనం మూగి ఉండడం గమనించి దేవు చాటుగా ఒక ప్రక్కన ఉన్నాడు. బాబా ఈ జనంలో ఇరుకు స్థలంలో అతడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు. దేవు బాబా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు బాబా సరే ఏబి ఎందుకిచ్చావు అని అడిగారు. దేవు 20 ఇచ్చాను బాబా అని చెప్పాడు. మరి 70 ఎవరిది అని బాబా ప్రశ్నించగా మీరే బాబా అని దేవు చెప్పాడు. నువ్వు ఎందుకు పారిపోతున్నావు? రా, ఇలా దగ్గరకు రా, నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు. వారి ఆజ్ఞానుసారం దేవి వెళ్ళి కూర్చున్నాడు. నిత్య నియమానుసారం హారతి అయిపోగానే భక్తులు తమ బసలకు వెళ్ళిపోయారు. దేవు బాలక్రామ్ కలుసుకున్నారు. దేవు మరలా అతనిని పూర్వపు విషయాన్ని అడిగాడు. అలా దేవు అతనిని జరిగిన దానిని అడుగగా అతడు అంతా చెప్పాడు. బాబా నిన్ను ఉపాసనలో ఎలా నియమించారు, బ్రహ్మచింతన ఎలా చేయాలో నీకు తెలియజేశారా? నా జిజ్ఞాసను తీర్చు అని ప్రశ్నించాడు. దేవు జిజ్ఞాసను తీర్చాలని బాలక్రామ్ జవాబు చెప్పనారంభించేసరికి బాబా దేవుని పిలవ పంపారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాయి ఎంతటి కరుణామయులు. దేవుని పిలుచుకొని రమ్మని చంద్రుని పంపాడు. క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చారు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. మసీదు చివర గోడపైన 2 చేతులు అణిచి నిలుచుకుని శ్రీ సాయి ఎదుటనే కనిపించారు. దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు. బాబా అతనిని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు. కాకాదీక్షిత్తు మేడపైన బాలకరాం చెప్తుంటే మీ కీర్తిని వింటున్నాను అని దేవు జవాబిచ్చాడు. ₹25 పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు. వెంటనే దేవు రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించాడు. ఎన్ని తెచ్చావు అని బాబా ప్రశ్నించగా 25 అని దేవు చెప్పాడు. సరే రా, వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోకి వెళ్ళాడు. బాబా స్తంభం వద్ద కూర్చున్నారు. మసీదులో రెండో వారు ఎవరూ లేరు. అప్పుడు బాబా నాకు తెలియకుండా నీవు నా గుడ్డ పేలికలను దొంగిలించావు.
అని అన్నాడు. గుడ్డ పేలిక గురించి నాకు తెలియదు అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడో ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నాడు. పాత గుడ్డ ముక్క ఇక్కడ ఎక్కడుంది అని దేవు అనగా, బాబా లేచి బాగా వెతుకు, దొంగిలించేది ఈ పాడుబుద్ధి మంచిది కాదు, దానిని ఎవరో అల్లరి కుర్రవాళ్ళు తీసుకొని పోయి ఉంటాడు, చూడు చూడు ఇక్కడే ఉంచాలి అన్నాడు. దేవు మళ్ళా వెతికాడు, అయినా అది శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। అయినా అది దొరకలేదు. అప్పుడు బాబా కనుబొమ్మల మొడచి అటు ఇటు చూసి దేవు వైపు దృష్టిని సారించి అతనిని గట్టిగా కోప్పడ్డాడు. నీవే మోసగాడివి, ఇప్పుడు నీవు తప్ప పాత గుడ్డను దొంగిలించటానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా అక్కడికి రావటం ఇలా దొంగతనం చేయటానికా? నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయినాయి, చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలితో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల్లో నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావటం దొంగతనం చేయడానికా? ఇదిగో నీవి తిరిగి తీసుకో, నా పాత గుడ్డ మొక్క తెచ్చి ఇవ్వు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు. సాయినాథులు అలా కోప్పడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యకరంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినేదంటూ వచ్చినట్టుంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాడు. సటకా తీసుకొని కొడతారేమో కూడా వారికి తోచినట్లుగా చేయని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏమిటో దేవుకు ఏం అర్థం కాలేదు. పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు జరిగారు. నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను, కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई साई बाबा साई